కష్టపడి పండించిన పంట కళ్ల ముందే అగ్నికి ఆహుతి కావడంతో బెజ్జంకిలో రైతు కుటుంబం కన్నీటిలో మునిగింది. శనివారం మధ్యాహ్నం చోటు చేసుకునే ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. ఇక వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రం బెజ్జంకికి చెందిన రైతు బండి ఐలయ్య తనకున్న 10 ఎకరాల భూమితో పాటు కుమారులు రమేష్, అనిల్తో కలిసి కౌలుకు మరో 20 ఎకరాలు తీసుకొని పత్తి పంట సాగు చేశారు. కొద్ది రోజులుగా పత్తి తీత పనులు కొనసాగుతుండగా చేను నుండి తెచ్చిన పత్తిని ఇంటి వెనుక ఖాళీ ప్రదేశంలో ఆరబెట్టారు. మధ్యాహ్నం సమయంలో పత్తి గుంపు నుండి పొగలు వస్తుండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు నీళ్లు చల్లే ప్రయత్నం చేసిన గాలుల తీవ్రతకు మంటలు క్షణాల్లో విస్తరించాయి. స్థానికులు పెద్ద ఎత్తున చేరుకొని సమీపంలోని బావులు, మోటార్ల ద్వారా నీరు చల్లినా ప్రయోజనం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. సీసీఐ నిబంధనలే ఎక్కువ కారణమని భావిస్తున్నాము. ఎందుకంటే సీసీఐ తేమ శాతం చూసుకుంటూ ఈ రైతు అనేది ఆరవేసుకున్న తర్వాత కొంటున్నారు కాబట్టి ఆరవేసుకునేటప్పుడు కొంచెం సడలించమని రైతులు ఎంత మొరపెట్టుకున్నా కానీ ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోకుండా మళ్ళా రైతు 7 క్వింటాల వరకే దిగుమతి చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. దాన్ని 12 క్వింటాలు ఉండే గతంలో ఇప్పుడు దాన్ని 7 క్వింటాలకు కుదించారు. తేమ శాతాన్ని మరీ తగ్గించారు. వర్షాభావంతో అనేకంగా ఇబ్బందులు అవుతున్నటువంటి రైతు నష్టపోతున్నారు. అప్పటికే అత్యంత నష్టపోయి ఉన్నటువంటి రైతులు ఇంటికాడ ఉన్నటువంటి జాగలో వాళ్ళు కౌలుకు పెట్టినటువంటి పత్తి ప్లస్ సొంతం సేద్యం చేసుకున్న 2 కుమారులతో ఆధారపడి ఉండి పత్తిని ఆరబెట్టుకున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇంత నష్టం జరిగిందంటే సుమారు 50 లక్షల నష్టం జరిగిందంటే దీనికి కారణం విషయమే. రైతులు ఆన్లైన్ చేసుకుంటే 24 గంటల్లోనే పత్తి అమ్ముకోవాలి. 24 గంటలు అమ్ముకోవాలంటే ఆయనకు దబ్బన తేమ శాతం ఎక్కువ ఉండి ఆడ ఆయన తీసుకోకపోతే 24 గంటలు పత్తి అక్కడనే పెట్టుకొని రైతు ఉంటే ఎంత నష్టం జరుగుతుంది. అందువల్ల దళారులు ఎక్కువై అక్కడ ఆ పత్తిని కొనుక్కుంటారు. పాపం రైతులు వడ్డీకి పావుసేరు ధరను పెట్టి అమ్ముకొని వస్తున్నారు. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకొని ఇట్లాంటి రైతులను నష్టపరిహారం తప్పకుండా చెల్లియాలని